విజయవాడలో యానిమేషన్ కంపెనీ పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది. పావులా పెట్టుబడి పెడితే రూపాయి లాభం వస్తుందని కేటుగాళ్లు ప్రచారం చేశారు. వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. కిరణ్ అనే వ్యక్తి 2021లో యూపిక్స్ కంపెనీని స్థాపించాడు. తన కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని జనాలకు ఆశ చూపాడు. ఒక్క నర్సరావుపేటలోనే 400 కోట్లకు పైగా వసూలు చేశాడు. కిరణ్ ను నమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్టర్స్, ఇతర వ్యాపారులు భారీగా పెట్టుబడి పెట్టారు. దాదాపు 900 కోట్ల వరకు కిరణ్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 2 నెలల నుంచి కిరణ్ కనిపించకుండా పోవడంతో బాధితులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఈ భారీ స్కామ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యూపిక్స్ యానిమేషన్ కంపెనీ పేరుతో భారీ కుంభకోణం జరిగింది. 2021లో విజయవాడకు చెందిన కిరణ్ అనే యువకుడు ఒక యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేశారు. అందులో రూపాయి పెడితే ఖచ్చితంగా పావలా పెడితే మీకు రూపాయి లాభం వస్తుందంటూ 2 ఏళ్ల పాటు లాభాలు ఇచ్చాడు. ఇదే సమయంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఒక నర్సరావుపేటలోనే దాదాపు 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. బడాబాబులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, అలానే మిర్చి ఎక్స్పోర్టర్స్ అందరూ కలిసి దాదాపు 400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. దీంతో పాటుగా గుంటూరులో కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అలానే హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి, సింగపూర్ లో నుంచి కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. విజయవాడలో అయితే ప్రముఖ డాక్టర్లు అందరూ కలిసి ఇందులో పెట్టుబడి పెట్టారు. దాదాపు 900 కోట్లు. ఒక నర్సరావుపేటలోనే 400 కోట్లు అయితే మిగిలినవన్నీ కలుపుకుని మిగిలిన చోట్ల కలుపుకుని 900 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు మనకు తెలుస్తుంది. అయితే 7 నెలల క్రితం కొంత ఇచ్చారు. 7 నెలల నుంచి పూర్తిగా లాభాలు ఆపేయడం జరిగింది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు, వచ్చే నెలలో ఇస్తా అంటూ 2 నెలల క్రితం పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తాడు కిరణ్ అనే వ్యక్తి. దీంతో పూర్తిగా బోర్డు తిప్పేయడం జరిగింది. ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా లబోదిబ్బోమంటున్నారు. ఇంత భారీ స్థాయిలో కుంభకోణం జరిగినా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎవరు ఫిర్యాదు చేసే సాహసం కూడా చేయట్లేదు. అయితే నర్సరావుపేటకు సంబంధించి నర్సరావుపేటలో కొంతమంది ఫిర్యాదు చేయడానికి పోలీసుల దగ్గరికి వెళ్తే కుంభకోణం ఇక్కడ కాదు కదా, మీ కంపెనీ ఇక్కడ కాదు కదా, విజయవాడ వాళ్ళన్నట్టు పోలీసులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి వెళ్ళి నర్సరావుపేట నుంచి వెళ్లి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కొంతమంది కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా సీరియస్ గా ఉంటున్నట్టు కూడా మనకు కనిపించట్లేదు. ప్రభుత్వం కూడా సీరియస్ గా లేదు. ఇంత భారీ కుంభకోణం 900 కోట్లకు సంబంధించిన కుంభకోణం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బాధితులు లబోదిబ్బోమంటూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.